వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొంగనూరులో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. గంగమ్మ జాతర 2వ చాటింపు. చకచకా జరుగుతున్న పనులు. పిఎంపీల నూతన కమిటీ నియామకం. రోటరీ సేవలు మరింత విస్తృతం చేయాలి. గవర్నర్ శ్రీధర్. వార్తలోని వివరాలు. ప్రతి 3 నెలలకు ఒకసారి డివిఎంసి సభ్యులు ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్లి ప్రసాదరావు పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 అమలుపై జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఈ సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్లి ప్రసాదరావు, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, డిఆర్ఓ మోహన్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ డిడి రబ్బానీ భాష ఎస్సీ ఎస్టీలకు సంబంధించి పలు సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. డివిఎంసి సభ్యులు పలు సమస్యలు లేవనెత్తారు. గిరిజనులు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు కలిగి ఉండాలి. గిరిజన కాలనీలో మెడికల్ క్యాంప్ నిర్వహించాలి. ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు విరివిగా లోన్లు మంజూరు చేయాలి. ఐఓసి ఎల్పిజి బాట్లింగ్ ప్లాంట్ ఎస్సీ కులాల వారికి ఎన్ని ట్రక్కులు మంజూరు చేశారు. పలమనేరు సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్స్ స్కూల్ నందు మౌలిక వసతులు. చిత్తూరు మున్సిపాలిటీ నందు మాపాక్షి రేషన్ షాప్, హౌసింగ్ మౌలిక వసతుల కల్పన. ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువత వివిధ పోటీ పరీక్షల కొరకు గిరిజన పాఠశాలల వసతి సౌకర్యాలపై విన్నపం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విరివిగా రుణాలు. ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మౌలిక వసతుల కొరకు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు కొరకు అంబేద్కర్ లైబ్రరీని పీసీఆర్ కళాశాలలో ఏర్పాటు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎంపీ మాట్లాడారు. సార్, ప్రతి క్వార్టర్ జిల్లా స్థాయి మీటింగ్ జరపాలి. ఇది ఒక స్టాచ్యుటరీ ప్రొవిజన్. సో ఈ సందర్భంగా మీరు మళ్ళీ ఒకసారి లీడర్షిప్ ఇస్తున్నారు. సో నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే జిల్లా స్థాయిలో లీడర్షిప్ ఇచ్చిన తర్వాత ఈ మీటింగ్లో ఒక రిజల్ట్ వస్తుంది. ఈ మీటింగ్ ఓన్లీ జస్ట్ నా మాస్తే కాదు. సో ఫర్ దాట్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ నేను జిల్లాధికారి ఎవరెవరు ఈ మీటింగ్ వచ్చారు, డివిజన్ స్థాయి అధికారి ఎవరెవరు వచ్చారు, నేను మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దట్ ఎస్సీ ఎస్టీ బిజినెస్ కమిటీ మీటింగ్లో ఏమైనా ఇష్యూస్ డిస్కషన్ ఎప్పుడైనా జరిగితే మీరు సీరియస్గా తీసుకోవాలి. మీరు ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతే ద ఇంటెన్సిటీ యాజ్ వెల్ యాజ్ ఇంటెంట్ అది బేసిక్లీ పోతుంది. ఇది ఒక హాస్టల్లో ఒక సమస్య ఉండొచ్చు, ఒక బ్యాడ్ సమస్య ఉండొచ్చు, పోలీస్ వైపు ఒక ఇష్యూ ఉండొచ్చు, పెన్షన్ ఇష్యూ ఉండొచ్చు, రోడ్ ఇష్యూస్ ఉండొచ్చు. ఏమైనా ఇష్యూస్ వస్తే మీరు ప్రయారిటీగా హ్యాండిల్ చేయాలి. సెకండ్, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ ప్లస్ ఎక్స్ డివిఎంసీ మానిటరింగ్ కమిటీ మెంబర్ ప్లస్ ఎప్పుడైనా మీ దగ్గర ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి ఏమైనా రిప్రజెంటేషన్స్ వస్తే మీరు ఆ రిప్రజెంటేషన్స్ కూడా సరిగా వినాలి, టైం ఇవ్వాలి. ఎందుకంటే మన చిత్తూరు జిల్లాలో చూస్తే 26% పాపులేషన్ ఎస్సీ ఎస్టీ పాపులేషన్, హై పాపులేషన్ ఉంది. సో డెఫినెట్గా ఇష్యూస్ కూడా ఎక్కువ ఉన్నాయి అండ్ రిప్రజెంటేషన్ కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు విజిలెన్స్ కమిటీ మెంబర్స్ మరియు మిగతా లీడర్స్ నుంచి కంప్లైంట్ ఏమిటి, మండల స్థాయిలో డివిజనల్లో కొంతమంది అధికారులు సరైన టైం ఇవ్వట్లేదు. సో యూ ఆల్ ఆర్ సీనియర్ ఆఫీసర్స్ అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సెన్సిటైజ్ యూ అగైన్ అండ్ అగైన్ because we are very serious at district level. We ensure that for every person with due respect they should be given time and for issues ki ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి తక్కువ.
సో ఇష్యూస్ ఎక్కడ కూడా రేస్ చేస్తాం. మినిస్టర్ గారికి సీఎం గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చాలా ఇబ్బంది కనబడుతుంది. ఈ మధ్య కోర్టు లెవెల్లో తర్వాత స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్స్ కూడా ఇస్తుంది. పేర్లన్నీ మార్చినాం. మీరు లేఖ ద్వారా తీసుకుంటున్నారని చెప్పారు. చిత్తూరు వారి తరఫున ఎప్పుడు ఇచ్చారు ఇది ఆర్టీఓ గారు, డిఆర్ఓ గారు? ఇప్పటికేమన్నా ఐడియా స్టాటిస్టిక్స్ చెప్పండి. ఎవరికి ఏమైనా మేకప్ చేశారా? ఎన్ని విలేజెస్ ఉన్నాయి డిస్ట్రిక్ట్లో వాళ్ళకి? తర్వాత ఎన్ని అయినాయి? ఇది జనరల్గా ఉంది. ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, అయిపోయింది. ఎవరు ఇది చేయాల్సింది? ఏ డిపార్ట్మెంట్ చేయాలి? ఒకటి మీకు ఏమన్నా రెగ్యులేషన్ ఉందా? ఎన్ని ఉన్నాయి విలేజెస్ మార్చాల్సింది? ఉందా? డేటా ఉందా? లేకపోతే ఎన్ని చేశారు ఇప్పటికీ? లేకపోతే చేయాల్సింది ఎప్పుడు డబ్బు చేస్తాం? ఇది మీరు లిస్ట్లో కమెంట్ చేయించాలి. లిస్ట్లో కమెంట్ చేయండి. అన్నమయ్య జిల్లా పిఎంపీల నూతన కమిటీ ఏర్పాటైంది. శనివారం కమిటీ సమావేశం పొంగునూరులో జరిగింది. రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులుగా శ్రీనివాసులు నాయుడు, కోశాధికారిగా అప్పిరెడ్డి యాదవ్, జిల్లా అధ్యక్షుడిగా అమర్నాథ్, కార్యదర్శిగా నారాయణ యాదవ్, ఉపాధ్యక్షులుగా రామచంద్ర, కోశాధికారిగా రాధా, మదనపల్లి డివిజన్ అధ్యక్షులుగా మునిరత్నం, కార్యదర్శిగా రషీదా బేగం, ఉపాధ్యక్షురాలుగా ఈశ్వరమ్మ, కోశాధికారిగా రేణుక, కార్యనిర్వాహక కార్యదర్శిగా విక్రమ్లు నియామకమైనట్లు కామినేని శ్రీనివాసులు నాయుడు, అప్పిరెడ్డి యాదవ్లు వెల్లడించారు. చరిత్ర కలిగిన పొంగనూరు శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి 2వ చాటింపు వేశారు. గంగమ్మను కొలువు తీర్చే గర్భాలయానికి రంగులు వేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్యాలెస్ ఆవరణంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పిచ్చి మొక్కలను తొలగించారు. రంగుల రాట్నాలు, వివిధ రకాల దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు.
అవసరాలకు అనుగుణంగా రోటరీ క్లబ్ ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో అగ్రస్థానంలో ఉందని డిస్ట్రిక్ట్ గవర్నర్ బిఆర్ శ్రీధర్ పేర్కొన్నారు. పొంగనూరులో శుక్రవారం రాత్రి జరిగిన రోటరీ క్లబ్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్లబ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు, ఉచిత సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, మొక్కల్ని నాటే కార్యక్రమాలు నిర్వహించడం పట్ల అధ్యక్షులు నానబల గణేష్, కార్యదర్శి రాజారెడ్డి మరియు సభ్యులను ఆయన అభినందించారు. సెక్రటరీ టిఆర్ బాలాజీ, జోనల్ గవర్నర్ పిఎస్ చైతన్య, అసిస్టెంట్ గవర్నర్ రామ్మోహన్ రెడ్డి, డిస్ట్రిక్ట్ సెక్రటరీ రవీంద్రనాథ్ మరియు పొంగనూరు రోటరీ సభ్యులు డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ హరగోపాల్, డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, భాస్కర్ జెట్టి, పూల త్యాగరాజు, అనిల్, ఈఎస్ భాస్కర్, ఎస్ఆర్ సురేష్, ప్రవీణ్, నాగరెడ్డి, జాన్, కృష్ణకుమార్, ఎస్విటి కిషోర్, ఆవుల హరిప్రసాద్, మునిరాజా, సత్యాచారి, రవికిషోర్, ఈటార్ శ్రీధర్, వేణుగోపాల్ రాజు, పురుషోత్తం, నక్క వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ డిస్ట్రిక్ట్ నిర్వహించినటువంటి సెల్స్ కార్యక్రమానికి రోటరీ ఎలక్టెడ్గా నామినేట్ అయినటువంటి అధ్యక్షులు నాంబాల్ గణేష్ గారు ఈ కార్యక్రమానికి హాజరై ప్రెసిడెంట్గా ఏ కార్యక్రమాలు నిర్వహించాలో, ఏ విధంగా ముందుకు సాగాలనో అక్కడ పూర్తిగా శిక్షణ తీసుకొని పొంగనూరు రావడం జరిగింది. 13 జూలై 2025 పొంగనూరు పట్టణం రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ నందు పొంగనూరు రోటరీ క్లబ్ కుటుంబ సభ్యులు మరియు అధ్యక్ష కార్యదర్శుల కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు, పొంగనూరు పట్టణ ప్రముఖుల సమక్షంలో 2027-28వ సంవత్సరానికి డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నికైనటువంటి శ్రీమతి శ్రీ హరిణి రవీంద్రనాథ్ గారి సమక్షంలో, డిస్ట్రిక్ట్ సెక్రటరీ హేమచంద్ర మాగం, జోనల్ చైర్మన్గా పిఎస్ చైతన్య గారు, అసిస్టెంట్ గవర్నర్గా రామ్మోహన్ రెడ్డి గారి సమక్షంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క చిన్న పిల్లలకు చిల్డ్రన్స్ డే సందర్భంగా అయితేనేమి వారిలో సేవభావం అనేది పెంపొందించడానికి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లాండ్ ఆర్డర్ పైన కూడా అవగాహన కార్యక్రమము మన ప్రసారం తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా జనరల్ అవేర్నెస్ క్యాంపు డాక్టర్ శరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి అనిల్ గారి సహకారంతో చాలా గొప్పగా దాదాపు 350 మంది పిల్లలకు అక్కడ టూత్ పేస్ట్ మరియు బ్రష్ ఇవ్వడం జరిగింది. ఇలా అనేక సేవా కార్యక్రమాలు ఆ యొక్క ఏరియాలో చేయడానికి ప్రతి ఒక్క రోటరీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా చాలా ఆయా శాఖలు అందించారు. అలాగే ఇక రాబో 3 నెలల పాటు కాలంలో కూడా ఈ యొక్క రూరల్ ఏరియాలో రోటరీ యొక్క సేవలను విస్తృతం చేయాలనే ఉద్దేశంతో ఒక మారుమూల ప్రాంతమైనటువంటి పెద్దపల్లి గ్రామంలో ఒక మెగా క్యాంప్ నిర్వహించడానికి ఒక మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళందరి సమక్షంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాబో ఈ నెల 22వ తేదీ అత్యంత వైభవంగా గొప్ప మెగా ఒక ఐ క్యాంప్ నిర్వహిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితేనే ఒక డయాబెటిక్ క్యాంప్, ఒక మెడికల్ క్యాంపు వైదేహి హాస్పిటల్ ద్వారా ఈ యొక్క పట్టణంలో మెగా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సమాపంగా ఇలాంటి కార్యక్రమానికి థ్యాంక్ యూ అన్నా. పొంగనూరులో ఈ నెల 10-11వ తేదీల్లో శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించి పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ భానుప్రసాద్ అమ్మవారి సేవకులకు 100 టీ-షర్ట్లను అందజేశారు. గత 9 సంవత్సరాలుగా ఆయన టీ-షర్ట్లను వితరణ చేస్తున్నారు. అమ్మవారి సేవకులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా పొంగనూరు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎస్టీయు పొంగనూరు రూరల్ మరియు అర్బన్ సహకారంతో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి నటరాజరెడ్డి మాట్లాడుతూ మహిళా విద్యాభివృద్ధి కోసం కృషి చేసి భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలైన
సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని మహిళా ఉపాధ్యాయులకు తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు సరస్వతి రాజకుమారిలు మాట్లాడుతూ మహిళలపైన జరుగుతున్న దాడులను అణచివేయడానికి చట్టాలు ఇంకా కఠినతరం చేయాలని, సమాజంలో ఎదురయ్యే సమస్యలను ప్రతిఘటించే స్థాయికి మహిళలు ఎదగాలని చెప్పారు. ఎస్టీయు అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల మధుసూదన్ మరియు రాష్ట్ర కార్యదర్శి మోహన్లు మాట్లాడుతూ నేటి మహిళలు భూమి నుండి ఆకాశం వరకు అన్ని రంగాల్లోనూ ముందు ఉన్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో మహిళా సాధికారత సాధించాలని, అందుకు అందరూ కృషి చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ రెడ్డన్న శెట్టి, ఎస్టీయు నాయకులు హరికిషోర్ రెడ్డి, బుడ్డన్న, మంజునాథ్, వెంకటప్ప, శ్రీరాములు రెడ్డి, శ్రీనివాసులు, ప్రసాద్ బాబు, వెంకటరమణ, తులసీదాస్, దేవకుమార్, శివశంకర్, దీపారాణి, విజయశ్రీ, షబీనా బాను, మాధవి, సురేఖ, షాహినా, హేమలత, అరుణకుమారి, పద్మజ, రేవతి, నాగమంజరి, గాయత్రి, నిర్మల, నాగేశ్వరమ్మ, పార్వతమ్మ, శ్యామలత మరియు అధిక సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక ఎడ్యుకేషన్ మనకి ఇంత మునుపు టీచర్ సెంటర్ ఎడ్యుకేషన్ ఉంది ఈ పురాతన కాలంలో. మళ్ళీ రాను రాను చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ అయింది. ఇప్పుడు కమ్యూనిటీ సెంటర్ ఎడ్యుకేషన్ అయింది. అంటే ఈ యొక్క విద్యా విధానంలో ఇప్పుడు విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా ఎక్కువ మంది పాల్గొంటున్నారు. సమాజంలో ఉండే వ్యక్తులు కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ భాగస్వామ్యం చేస్తున్నారు. మార్పు తీసుకొని రావాలంటే ఒక విద్య ద్వారానే వేగంగా మనం మార్పు తీసుకొని రావాలి. కొంచెం ప్రముఖ పాత్ర వహించగలరు. దానికి ఈ పురాణాలు కూడా చెప్తున్నాయి. ఏమిటి అంటే స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. వారు ఏదైనా కార్యం చేపట్టినారంటే అది నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే పురుషులే గారు చేయగలిగేది స్త్రీలు కూడా చేయగలరు. చిన్న పిల్లలకి బేసిక్స్ వేసేటువంటి దాంట్లో కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు మీ దగ్గర చదివినటువంటి పిల్లల్లో బేసిక్స్ బాగున్నాయి. అయితే మీరు ఇక మనకి ఈ వచ్చే విద్యా సంవత్సరాల్లో కూడా పాఠశాలలో ఎన్రోల్మెంట్ జరగాలి అంటే మామూలుగా మేడమ్స్ ఉన్నారంటేనే సమాజంలో ఉండేటువంటి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎక్కువగా పాఠశాల పంపడానికి ఆ పిల్లలు పంపుతా ఉంటే అమ్మ, అక్క అనేటువంటి భావంతో మీరు పిల్లల్ని బాగా దగ్గరికి చేసి కొంచెం ఎడ్యుకేషన్ బాగా అందించగలుగుతారు. కాబట్టి ఇప్పుడు మీరు చేస్తా ఉండేటువంటి ఎందుకంటే మహిళలందరికీ ఆదర్శం ఉంది. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఉంటూ మహిళల కోసం ప్రత్యేక పాఠశాల స్థాపించినటువంటి మహనీయురాలు కాబట్టి ఆమెను స్మరించుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడండి. తదుపరి నిజంగా 100% వాళ్ళ బాధ్యతలు చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను. నిర్వర్తిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మన పొంగూరు మండల మహిళా ఉపాధ్యాయులు కానీ మన ఉపాధ్యాయులు కానీ చాలా మంచిగా ఉంది. శక్తిపరా ఇక మహిళల గురించి చక్కగా మన నటరాజు సార్ వివరించారు. మన సావిత్రి పూలే గారు ఆమె ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం గౌరవింపబడతా ఉంది. తన జీవితాన్నే బోధనలో అంకితం చేసింది. ఎన్నో కష్టాలు ఎదుర్కొని తన యొక్క అంటే తన పవర్ను చూపించి ఒక మంచి ఉపాధ్యాయురాలుగా, ఒక మంచి విద్యార్థిగా, మంచి సకారమైనటువంటి అంటే సమాజ నిర్మాతగా తనని నిలిచినందుకు మనందరము మేడం గారికి మనకు సైనిక వ్యవస్థలో మొట్టమొదటిగా చేరిన మహిళ మనకు పునీత్ కావచ్చు, పునీత్ మేడం గారు. అలాగే మనకు ఒలింపిక్స్ లో మొట్టమొదటిసారిగా సిల్వర్ మెడల్ సాధించి పెట్టిన పివి సింధు కావచ్చు. అలాగే మనకు ఈవెన్ అంటే విజ్ఞానవంతులే కాదు, ఈవెన్ ఒక ఆటో డ్రైవర్ గా కూడా మొట్టమొదటి ఈ రోజు మనకు పైలట్స్ ఉన్నారు. అలాగే ట్రైన్స్ గూడ్స్ వెహికల్స్ లో ట్రావెల్ చేసే మహిళా డ్రైవర్లు అందరూ కూడా ఉన్నారు. అయితే మొట్టమొదటిగా ఒక ఆటో తన స్వశక్తితో ఎదగాలనుకున్న షీలా కావచ్చు, ఇలాంటి ఎంతో మంది
సాధికారత సాధించాలని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో ఆ విధంగా మనం దాదాపుగా ఈరోజు ప్రాథమిక స్థాయిలో పనిచేస్తున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా 100% ప్రాథమిక స్థాయిలో మహిళా ఉపాధ్యాయులు చక్కగా బోధిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు. ప్రేమ, అభిమానము, ఆప్యాయత, ఓపిక, సహనము ఇలాంటి అన్ని మంచి లక్షణాలు ఏవి చెప్పినా స్త్రీకే చెప్తారు. మగవాడు ఎవరిని పట్టించుకోడు, ఎందుకంటే ఇంకా ఉండిపోతున్నాడు. ఆ లక్షణాలు మీకు ఉన్నాయి, ఎందుకంటే ముందు నుంచి ఇంట్లో అమ్మ దగ్గరే ఎక్కువ చదువుకోవాలని మీరే ఉంటారు. మగ పిల్లలంతా బయట పనికి వెళ్ళడం కావచ్చు, వాళ్ళు కష్టపడడం కావచ్చు, వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటారు. కానీ అమ్మాయిలు ఇంట్లో ఉంటారు, వాళ్ళ ప్రేమ అంతా వాళ్ళకే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎట్లన్నా ఉంటారు. చూస్తాను మామూలుగా కూడా ఆ విషయంలో మహిళలకి ఎక్కువ స్థానం ఇస్తాం. ఈరోజు ప్రత్యేకత ఇంకా మహిళలు ఇప్పుడు చూస్తాను వంట గదిల నుంచి మీరు ఈరోజు మనం అంతరిక్షం వెళ్ళే స్థాయి వరకు మహిళలు ఎదుగుతూనే ఉన్నారు. ఏ రంగం అన్నా తీసుకోండి, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, శాస్త్రీయ రంగం కావచ్చు, ఏ రంగంలో అయినా మహిళలు ముందంజ వేసినారు. ముందులాగా ఏ మహిళలు లేదు. ఇంకా మహిళా సాధికారత కోసం మనం పోరాడుతూనే ఉన్నాం. ఇంకా ఎందుకు వెనుకబడుతున్నాం మనము అంటే, మామూలుగా ఏం చెప్తారు, ఇందాక చెప్పారు లింగ వివక్ష, అసమానత మేడం చెప్పడం వీళ్ళందరూ అంటే ఇండైరెక్ట్ గా మేడం మేమే చెప్తున్నాము, మీరు పాఠాలు చెప్పడం లేదు అంటే తేడా వచ్చేది. ఆ కాలం నుంచి ఇప్పుడు ఎవరులే, అమ్మాయి అయినా ఒకటే, అబ్బాయి అయినా ఒకటే. ఇంకా అమ్మాయి కొడితే ఇంకా హ్యాపీ, 33% రిజర్వేషన్ ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొంగనూరులో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. గంగమ్మ జాతర 2వ చాటింపు, చకచకా జరుగుతున్న పనులు. పిఎంపీల నూతన కమిటీ నియామకం. రోటరీ సేవలు మరింత విస్తృతం చేయాలి, గవర్నర్ శ్రీధర్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.